ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఈ వారమంతా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే 22వ తారీఖు నుంచి సర్వత్రా విజయం లభిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నైపుణ్యత కనబడుతోంది. విందు వినోద వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చుట్టాలతోటి బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. సర్వత్రా మీరు చేయబోతున్న అన్ని పనులకు శుభకార్యాలకు కూడా మంచి వేదికగా మీరు ఏర్పాటు చేసుకుని మంచి పనులన్నింటికీ కూడా శ్రీకారం చుట్టినవన్నీ కూడా జయం కలిగేలాగా మీకు ఈ వారం అంతా ఉంటుంది. కళాకారులకు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన వారు, రాజకీయ నాయకులు వీరందరికీ కూడా సర్వత్రా విజయం లభిస్తోంది. ఈ వారంలో ముఖ్యంగా మీరు ఏవైతే పనులు చేయాలని అనుకున్నారో వాటికి కూడా మీకు సరైన వేదిక లభిస్తోంది. అన్నింటికి కూడా విజయాల బాటలోనే ముందంజలో ఉంటారు. అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రభావం కూడా కొంత ఉంది కదా. మీ మాటకి ఎదురు చెప్పడం, మీ మాట్లాడిన మాటకి ఏదో ఒక వెటకారంగా మాట్లాడడం, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం అనే వాళ్ళు కూడా మీ వెనక ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ అధిగమించాలి అంటే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీరు మాటకి ముందు, లేకపోతే వాళ్ళు పలానా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడడానికి కూర్చుంటారు, మనకు తెలియదు కదా, గబుక్కుని ఎవరో అతిథో ఫ్రెండ్సో ఎవరో వస్తారు. ఎలాంటి వాళ్ళతో అయినా కూడా మీకు వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా మాట్లాడే ముందు మీరు దుర్గానామాన్ని కానీ హనుమంతుడిని కానీ తలుచుకుంటూ ఆ నామస్మరణ లోపల చేసుకుంటూ మనసులో కనుక చేసుకుంటూ మీరు కనుక వారితో సంభాషణ సాగించినట్లయితే ఆచితూచి మీరు ఈ మాట పడకుండా దాంట్లోంచి మీకు బయటకు వచ్చేస్తారనమాట. ఇది కనబడుతుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే వారం ముందరే శని చంద్రుల కలయిక మూలాన్ని అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార కళాకారులు అందరికీ కూడా బాగుంది. కాబట్టి ఈ వారంలో మీరు ఆంజనేయ స్వామిని, దుర్గాదేవిని నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి.